సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఆత్మకూరేష్ మండలం పెన్పాడు గ్రామంలో ఉన్నటువంటి గంగదేవమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూసీ నది ఒడ్డున నిలిచినటువంటి గంగదేవమ్మకు ప్రత్యేక పూజలు చేసి పుష్కలంగా సమృద్ధిగా వర్షాలు పడాలి, మూసీ నది ఉప్పొంగాలి, మూసీ ఆయకట్టంతా కూడా పచ్చగా కలకల్లాడాలి, పాడి పంటలు వర్ధిల్లాలంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతుల్ని కలవరపెడుతూ ఉన్నాయి. వేసినటువంటి విత్తనాలను కూడా మొలకలను కూడా ఎండిపోతూ ఉంటే రైతులు మనవేదన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని మోత్కూరు మండలం ఆరగూడెం గ్రామంలో వర్షాలు పడాలంటూ కప్పలకు వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాగిలాలాగా వరుణదేవికి వండిపెట్టినటువంటి నైవేద్యాన్ని తిని మహిళలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు, పూజలు నిర్వహించారు. ప్రతి ఏడు కూడా వరుణదేవుడికి పూజలు చేసిన తర్వాతనే వర్షాలు పడతా ఉన్నాయి. ఈసారి కూడా సెంటిమెంట్గా వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఇప్పటికైనా సరే వరుణదేవుడు కరుణించి పుష్కలంగా వర్షాలు పడి తమ పాడి పంటలు వర్ధిల్లేలాగా, పాడి పంటలు సుఖశాంతులతో ఉండేలాగా దేవుడు కరుణించాలని కూడా మహిళలు ఈ సందర్భంగా ప్రార్థించారు.